గౌరవంగా తిరిగేట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి హార్టికల్చరు, పండ్ల తోటలు, కూరగాయలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అన్నదాతను ఆదుకుంటాం. ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు, మీ జీవితాలు బాగున్నాయా తల్లి? ఏదైనా కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు? తమ్ముళ్ళు జెండాలు దించండి, జెండాలు దించండి. తమ్ముళ్ళు జెండాలు దించాలా? వెనకనోళ్ళు కనపడాలి. అందరూ కూడా జెండాలు దించాలి. కొంచెం క్రమశిక్షణ కావాలి. ఎంఆర్పిఎస్ నువ్వే జెండా దించు, జెండా దించు. తమ్ముడు నువ్వు కూడా అందరూ వినండి. ఇని అందరికీ చెప్పాలి. చెప్పి మీరందరూ కూడా ప్రజల్ని, మీరు కూడా కిందికి వెళ్ళండి, కొంచెం కిందికి వెళ్ళండి. ఈరోజు మీరందరూ చెప్పి, తమ్ముడు జెండా క్లియర్ చేయాలి, చుట్టు పెట్టుకోవాలి, వినాలి. నీకే చెప్పేది, మళ్ళా ఎగరేద్దాం. అన్ని జెండాలు చుట్టు పెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా? బియ్యం ధర పెరిగిందా లేదా? పప్పులు పెరిగాయా లేదా? ఉప్పు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా? ఏది కొనలేని పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు ఏమి వంట చేస్తున్నారో, మా మగవాళ్ళకి ఏం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది మీ తప్పేం కాదు. ధరలు పెరిగిపోయినాయి, మీరు నిస్సహాయాలు అయిపోయారు. దీనికి అదనంగా మీరు ఆలోచిస్తే కొంతమంది ఇక్కడ మందు బాబులు ఉన్నారు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చేశాడు అప్పుడే.